ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో ఊహించని బిజినెస్లు చేస్తూ యువత ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏకంగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే 55 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మహాకుంభమేళలో. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అంతటి క్రౌడ్ ఉంది అక్కడ. దాన్ని క్యాచ్ చేసుకున్న కొంతమంది యువత తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్తగా ఆలోచన చేశారు. ఇక ఇప్పటికే ప్రయాగ్రాజ్ చుట్టూ ఉన్న కుంభనగర్లో చిన్న చిన్న వ్యాపారాలు డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నారు ప్రజలు. ఇక లేటెస్ట్గా మనం చూసుకుంటే మహాకుంభమేళలో అన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ లక్షల్లో కోట్లల్లో జరుగుతుంది వ్యాపారం. ఉదయం లేస్తే బ్రష్ చేసుకునే కాడ నుంచి రాత్రి పడుకునే వరకు దుప్పట్ల వరకు అక్కడ బిజినెస్ నడుస్తుంది. మనం చూసుకుంటే కొన్ని రోజుల క్రితం వేప పుల్లలు అమ్మి ఒక అబ్బాయి, ఒక యువకుడు వారం రోజులలోనే 40,000 సంపాదించాడు. ఇంకో యువకుడు ఛాయ్ అమ్మి రోజు 5,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి రోజుకు 12,000 పైననే సంపాదిస్తున్నాడు. అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ యొక్క తెలివికి అద్దం పడుతుంది, ఒక నూతన ఆలోచనకు, తెలివికి. అంటే అక్కడ ఒక యువకుడు గమనించిండు. ఎందుకంటే ఛార్జర్లు మర్చిపోయేస్తారు దాదాపు చాలామంది, లేకపోతే ఎక్కడనో దగ్గర పడిపోవడం జరుగుతుంటుంది. అది గమనించిన యువకుడు, మరి ఆ యువకునికి వచ్చిందా వేరే వాళ్ళు చెప్పిరా తెలియదు కానీ అది వచ్చిందే తడువుగా ఒక ఫోన్కు ఛార్జింగ్ పెడితే గంట సేపు 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అట్లా ఒకేసారి 25 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక ఫోన్కు 50 రూపాయలు గంట సేపు అయితే అట్లా 25 ఫోన్లకు అంటే గంటకు 1000 పైననే సంపాదిస్తున్నాడు. అంటే రోజుకు 12 గంటలు అట్లా వర్క్ చేసినా 12,000కు పైనే సంపాదిస్తున్నాడు. అంటే ఇక ఆ పిల్లగాడు కుంభమేళ అయిపోయేలోపు లక్షాధికారి కావడం పక్కా. ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే అసలు ఊహించని బిజినెస్లు అవి. అంటే ప్రజల యొక్క వీక్నెస్లు, ప్రజల యొక్క మతిమార్పులను గమనించి ఈ పెట్టిన బిజినెస్లు వాళ్ళని లక్షాధికారులను చేస్తున్నాయి. సరే, ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారేమో ఆ తర్వాత విషయం. కానీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రజల యొక్క అంటే ప్రజలు మర్చిపోతారు. బ్రష్లు మర్చిపోవడం కానీ, ఈ ఛార్జర్లు మర్చిపోవడం కానీ, ఇది ఏదైతే ఉందో అది గమనించి యువకులు ఈ బిజినెస్లు పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ ఉంది కాబట్టి ఇంకెన్ని కొత్త బిజినెస్లు పుట్టుకొస్తాయో తెలియదు. మరి మొత్తం మీద అయితే ఈ యువకులు ఊహించని బిజినెస్లు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వావ్ అనిపించుకుంటున్నారు.